హల్లెలూయా. ఒకసారి గట్టిగా అందరూ హల్లెలూయా చెప్తామా? దేవుడి అవకాశం ఇచ్చినట్టు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసు శిలువపై పలికిన రెండవ మాట మనం బైబిల్లో నుంచి చూసుకున్నట్లయితే లోకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనంలో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను దేవుడు శిలువ పైన ఉన్న ఇద్దరు దొంగలతోటి ఒక దొంగతోటి ఆయన చెప్తున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట ఆయనతో చెప్తున్నాడంటే, ఇద్దరు భయంకరమైన దేశద్రోహులే, భయంకరమైన దొంగలే. వారు బందిపోటు దొంగలు. ఎన్నో విధాలుగా వారిద్దరికి తగినటువంటి శిక్షే ఆ ప్రభుత్వం వేసి ఉన్నది. అయినప్పటికీ వారి మధ్యలో ఏ పాపం ఎరుగని భావనామూర్తి అయినటువంటి యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. అయితే వారిద్దరి మధ్యలో ఒక దొంగతో దేవుడు చెప్తున్న మాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ముందు మాటలో చూసుకున్నట్లయితే మనము, తండ్రి వీరు ఏం చేయించినారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అంటే, ఆ ఇద్దరు దొంగల్లో ఒకడు ప్రతిదీ గమనిస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. వేరే దొంగ అయితే ఎంతో హేళనగా ఉంటున్నాడు, ఏమి పట్టనట్టు ఉంటున్నాడు. అయితే ఒక దొంగలో మాత్రం ప్రతిదీ జరుగుతున్నది ఏంటి, ప్రతిదీ యేసయ్య ప్రభు వారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతిదీ ఆ దొంగలో గ్రహింపు అనేది ఉన్నది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇద్దరు దొంగల్లో కూడా ఒక పరివర్తన అనేది కలిగి ఉండటంలో ఒక దొంగలో చూస్తున్నాం, వేరే దొంగలు అయితే మనం చూడలేకపోతున్నాం. అదేవిధంగా ఇంకో విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు ఎరుకోకి వస్తున్నప్పుడు పొట్టి జక్కయ్య చెట్టు మీద ఎక్కినప్పుడు యేసు ప్రభు వారు పొట్టి జక్కయ్యని చూసి, జక్కయ్య రా, త్వరగా రా, నేను ఇంటికి వస్తున్నాను అన్నప్పుడు జక్కయ్య కూడా వెళ్ళటం జరిగింది. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి రక్షణ ఊరికనే ఇవ్వలేదండి. యేసు ప్రభు వారు ఆయనకి రక్షణ ఏదో ఆయన పేదలకి డబ్బులు ఇచ్చేసాడనా, లేకపోతే పేదలకి ఏదో విధంగా చేశాడనా, లేకపోతే ఆయన అనుకున్నదంతా ఆస్తి ఇచ్చాడని కాదండి. ఆయనలో పరివర్తన చూశాడు, జక్కయ్యలో పరివర్తన చూశాడు. అందుకే యేసు ప్రభు వారికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేడు నీ ఇంటికి నీకు రక్షణ వచ్చింది అన్నదని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినప్పుడు ప్రతి విషయంలో కూడా జక్కయ్య గారికి వచ్చినట్టే రక్షణ మనకు కూడా యేసు ప్రభు వారు అందిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు, ఎంతో బాధలో ఉన్నారు, ఎంతో వేదనలో ఉన్నారు, అయినప్పటికీ ఎంతో దుఃఖంలో ఉన్నారు. అలాగే యేసు ప్రభు వారు కూడా ఎంతో వేదనతో ఉన్నారు. కానీ ఈ ఇద్దరు దొంగలు ఒక దొంగ పలికినటువంటి మాట, యేసు ప్రభు వారు మాట్లాడిన మాట, తండ్రి వీరు ఏం చేయించున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించని తండ్రి వీరిని బట్టి ఆ మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ దొంగలు ఇద్దరిలో ఒక దొంగకైతే మార్పు వచ్చింది, కానీ ఇంకో దొంగకైతే ఏ మార్పు రాలేదు. మార్పు రాకుండా నిన్ను నువ్వే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని హేళనగా మాట్లాడటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నామో, దేవుని పట్ల మనం ఏ విధంగా ఉంటున్నామో దేవుని పట్ల, అదేవిధంగా ఇంకొక వచనం చూసుకున్నట్లయితే లోకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, వారు కపాలమనబెట్టిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. చాలా 23:39 వచనం చూస్తే, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. చాలా ఇప్పుడు చూడండి, ఒక దొంగలో అయితే పరివర్తన చెందాడు, కానీ వేరే దొంగలో అయితే మాత్రం పరివర్తన లేదు. హేళనంగా యేసు ప్రభు వారిని చూసి ఆయన దూషిస్తూ ఏమంటున్నాడు, నిన్ను నువ్వే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకోమని చెప్పి. అదేవిధంగా మనం కూడా ఈ రోజుల్లో ఉన్నాము. దేవుడు ఎంతో విధంగా మనకు రక్షణ అనుగ్రహించాలని మన పాపములను నిమిత్తము ఆయన
ఆయన శిలువలో రక్తం కారుస్తూ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అనే విషయాలు మన ప్రతి విషయంలో కూడా మనం ఎన్నో వాక్య సందేశాలు వింటున్నాం, కానీ మనకి రక్షణ వస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కానీ రక్షించుకోమని ఆ హేళన చేస్తున్నాడు. అయితే ఇంకో దొంగ అయితే అతనిలో గొప్ప మార్పు కనపడింది, అతని జీవితంలో గొప్ప రక్షణ కలిగింది, అదేవిధంగా గొప్ప ఆశీర్వాదం కూడా దేవుడు. అదేవిధంగా ఇంకొక వచనం చూసుకున్నట్లయితే అయితే రెండవ వారిని నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పుదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి చాలా అది మనం గ్రహించినట్లయితే చూడండి, ఇక్కడ ఒక ఇద్దరు దొంగలు కూడా శిక్షా విధికి అర్హులే. అయినప్పటికీ ఒక దొంగ ఏమంటున్నాడు, ఈయన ఏ శిక్ష కూడా చేయలేదు, అయినా సరే ఈయన శిక్ష వేశారు, నువ్వు ఇదే శిక్షలో ఉన్నావు కానీ దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన ప్రతిఫలం బట్టి మనం ఈ శిక్ష పొందుచున్నాం, కానీ మనం ఏ తప్పిదం చేయలేని ఈ యేసు ప్రభువు గురించి నువ్వు భయపడవా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ రోజుల్లో మనము భయము భక్తి కలిగి రెండు విధాల్లో కూడా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అదేవిధంగా మన జీవితాల్లో కూడా గొప్ప రక్షణ తీసుకొస్తాడు. అదేవిధంగా మనం ఈ రోజుల్లో మనము ఏ నేరస్తుడి వలె ఉంటున్నామో, ఒక దొంగ వలె ఉంటున్నామా, పరివర్తన చెందిన వాడి వాళ్ళు ఉంటున్నామా, లేక ఇద్దరు దొంగలు పాపం చేసిన నేరస్తుల్లాగా ఉంటున్నామా, మనమే పరిశీలించుకోవాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అందరం భయభక్తులు కలిగి ఎంతో భక్తితో కలిగి ఉంటున్నాం, కానీ నిజంగా మన జీవితాల్లో రక్షణ అనేది ఉంటుందా, లేకపోతే మళ్ళీ మన జీవితంలో దేవుడు వస్తాడు అనేది టైంలో మనం కూడా ఆయనతో పరదేశంలో ఉంటామనే విశ్వాసంతో మనం ఉంటున్నామా లేదా అనేది కూడా మనం గ్రహించుకోవాలి. దేవుని రాజ్యంలో ఆ ఇద్దరు దొంగల్లో ఉన్నప్పుడు ఒక దొంగతో దేవుడు అన్నమాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నావు. అంటే పరదేశంలో అంటే పరలోకంగా వెళ్ళిపోయాడని కాదండి, ఆయన పరదేశంలో ఉంటాడు. మనం కూడా పరదేశంలోకి వెళ్ళినప్పుడు మనం అందరం కలుసుకుని దేవుడు వచ్చినప్పుడు మనం అందరం పరలోకానికి వెళ్తాం, అంతే తప్ప పరదేశంలో ఉన్నాడంటే పరలోకానికి వెళ్ళిపోయాడని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉంటూ మనం మన జీవితాల్లో సర్ది చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా దేవునికి అనుకూలంగా జీవిస్తూ, అదేవిధంగా మనం ఏ దొంగ వలె ఉంటున్నామో మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మొదటి దొంగ అయితే వాడు మారలేదు, రెండో దొంగ అయితే పశ్చాత్తాపం పడి చివరి నిమిషంలో చాలా మంది మనం అనుకుంటా ఉంటాం ఏమని, చివరి నిమిషంలో బాప్తిసం పొందేద్దాం, చివరి నిమిషంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతే దేవుడు మనకి స్వస్థత అనుగ్రహించేస్తాడు, ఎందుకంటే ఈ వాక్యం ఉంది కదా, దేవుడు చెప్పాడు కదా, చివరి నిమిషంలో సిలువని మీద పడినప్పుడు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పేసి ఆ విధంగా మనం ఉంటున్నామేమో అది కూడా మనం గ్రహించుకొని మన జీవితాల్లో సరి చేసుకుంటూ మనం ఏ విధంగా ఉంటున్నామో, దొంగ వలె ఏ దొంగల వలె ఉంటున్నామో, పరివర్తన కలిగి రక్షణ పొంది జీవిస్తున్నామో ఏ విధంగా ఉంటున్నామో మనం గ్రహించుకుందాం. కానీ రెండో వాడు దొంగ మాత్రం భయభక్తులు లేకుండా జీవించాడు కాబట్టి అదేవిధంగా మనము పరివర్తన చెందిన దొంగ వలె మనం రక్షణ పొందుకుంటూ ఆ విధంగా మనం ముందు నడుచుకుంటూ దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మన కొరకు ఆశీర్వదించిన గాక.